హాయ్ అండి. అంజలి పెళ్ళైతే చాలా చాలా బాగా జరిగింది. నేను దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. నేను తెలంగాణ ఆచారాలు చాలా వరకు తెలుసుకున్నాను, కొత్తవి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జాను వాళ్ళు పెద్దగా అవుతున్నారు, నాకు కొన్ని తెలియాలి తెలంగాణ ఆచారాలు. సో ఈ విధంగా అయినా తెలుసుకునే అవకాశం వచ్చింది అనుకుంటున్నాను. పెద్దగా నాకు పూజలు కూడా తెలియదు, ఎందుకంటే మా మదర్ కొంచెం వెంటనే చనిపోవడం వల్ల అది కూడా నేను తెలుసుకోలేకపోయాను. సో ఈ విధంగా అవకాశం వచ్చింది దానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ తనది పెళ్ళి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే రథోత్సవానికి భోజనాలు పెట్టిస్తాను అని చెప్పేసి అన్నదానానికని నేను మొక్కుకున్నాను అనమాట. సో మార్చ్ 10వ తారీఖున కదిరి బ్రహ్మోత్సవాలు రథోత్సవం జరుగుతుందండి. మన భారతదేశంలోనే గొప్ప రథోత్సవాల్లో, అత్యంత వైభవంగా జరిగే రథోత్సవాల్లో మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కూడా ఊరంతా అన్నదానం జరుగుతుందండి. అలాంటి విశిష్టమైన రోజున నాకు కూడా అన్నదానం చేసే భాగ్యం కల్పిస్తారని కోరుకుంటున్నా. మీరు రండి. మన కదిరి డయాగ్నోస్టిక్ అండ్ పాలిక్లినిక్ అండ్ డాక్టర్ సిరీస్ ఆయుర్వేద అండ్ ఫిట్నెస్ హాస్పిటల్ అని ఉంటుంది కాలేజ్ సర్కిల్లో. 9 to 10 మార్నింగ్ నేను కూడా ఉంటాను. రండి, ఖచ్చితంగా తినేసి వెళ్ళండి. అండ్ మన అయ్యప్ప సేవా సమితి వాళ్ళు కూడా పడమట గోపురం పక్కనే 4000 మంది వరకు భోజనాలు పెడుతున్నారండి. ఎవ్రీ ఇయర్ పెడతారు వాళ్ళు. అండ్ ఎవ్రీ ఇయర్ లానే మన స్కిన్ కేర్, హెయిర్ కేర్లో కదిరి కుంకుమ కూడా ఉంటుంది ప్రతి ఆర్డర్లో.